పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పాల్గొని సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. అనంతరం సంస్థ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ సింగరేణికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందన్నారు. భూగర్భంలోకి దిగిన కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి నల్ల బంగారాన్ని వెలికి తీసి తద్వారా ప్రపంచానికి వెలుగునిస్తున్నారని తెలిపారు. ఈ రోజు సింగరేణి వ్యవస్థ 1,20,20,000 మంది ఉద్యోగులు ఉంటే ఇవాళ గత 10 సంవత్సరాల నిర్లక్ష్యంలో ఇవాళ ఉద్యోగ వ్యవస్థ తగ్గింది. ఇవాళ సింగరేణి కేవలం బొగ్గు తీయడమే కాదు, ఈ వ్యవస్థలు పెద్ద చేయాలి. గత 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక మనం నిర్వీర్యం అవుతా ఉంటే ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం సింగరేణికి పునర్వైభవం తీసుకురావాలి. సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు కేవలం బొగ్గుకే కాదు, ఆ బొగ్గుతో పాటు సంబంధించిన విద్యుత్ సొంతగా ప్రాజెక్టు పెట్టాలని ఇలా విద్యుత్లోకి వచ్చింది, సౌరాల్లోకి వచ్చింది. ఇలా దేశవ్యాప్తంగా పోవాలని ఒడిశాలో కూడా మొదలు పెట్టింది, ఇతర ప్రాంతాల్లో కూడా మొదలు పెడుతూ మళ్ళీ ఇలా లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా ఇలా ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణలో సింగరేణికి పునర్జీవం ఇచ్చుకుంటూ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో పెట్టడానికి, పునర్వైభవం తీసుకురావడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుందనే అంశాన్ని మీ అందరికీ కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నా.